డిచ్పల్లి రైల్వే స్టేషన్లో 1000 కోట్ల రూపాయలతో రైల్వే ఆధునికకు గిడ్డంగుల నిర్మాణం విర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ వికసిత్ సంకల్ప్ @2047లో భాగంగా మంగళవారం రోజున దేశవ్యాప్తంగా గుజరాత్ నుండి విర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైల్వే ఆధునీకరణ పనులు 85,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా పెళ్లి రైల్వే స్టేషన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిజామాబాద్ ఎమ్మెల్యే దర్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై నూతన గిడ్డంగుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ వికసిత్ సంకల్ప్ @2047లో భాగంగా 85,000 కోట్ల రూపాయలతో భారతదేశంలో రైల్వే శాఖ ద్వారా వివిధ అభివృద్ధి పనులకి పచ్చజెండా ఊపి పనులకి శ్రీకారం చుట్టడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి గడిచిన కాంగ్రెస్ పాలనలో 60 సంవత్సరాలు పాలించిన గడి జరగలేదన్నారు. ప్రతి గ్రామానికి రైల్వే సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో వందే భారత్ రైళ్లని ప్రవేశపెట్టారని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో డిచ్పల్లిలోని రైల్వే స్టేషన్ వద్ద 1000 కోట్ల రూపాయలతో ఆధునిక రైల్వే గిడ్డంగుల నిర్మాణం భూమి పూజ జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లాకి డిచ్పల్లి రైల్వే స్టేషన్ తలమానికం కానుందని అన్నారు. మరోసారి మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించి ప్రధానమంత్రి చేయాలని తమ వంతు కర్తవ్యంగా భారతదేశ నవనిర్మాణ ఆధునిక సాంకేతిక అభివృద్ధిలో మోడీ నాయకత్వం ప్రతి ఒక్కరూ చేయూతను అందించాలని మోడీ నాయకత్వాన్ని బలపరిచి భాగస్వామ్యం తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, రైల్వే అధికారులు, దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ డివిజన్ ఇంజనీరింగ్ అధికారి నాగరాజు, స్టేషన్ మేనేజర్ గంగరాజు, కమర్షియల్ మేనేజర్ రవీందర్ ప్రజలు పాల్గొన్నారు. సార్ కొద్దిగా బ్యాక్ జరగండి సార్, కొద్దిగా ముందు అన్న ఫోన్ ముందడ పెట్టకన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన డిచ్పల్లి గూడ్స్ షెడ్ డెవలప్మెంట్ పనులకి ఇనాగ్రేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ सर. थैंक यू ऑल. प्रधानमंत्री जी द्वारा मैसूरू, चेन्नई, लखनऊ, देहरादून, कलबुर्गी, बेंगलुरु तथा वाणिज्य एवं उद्योग मंत्रालय की कुछ परियोजनाएं पीएम एकता मॉल गुजरात और पीएम एकता मॉल महाराष्ट्र का शिलान्यास. నరేంద్రుడి పరిపాలనని మనం చూస్తున్న వాళ్ళందరం కూడా అదృష్టవంతులమనే చెప్పాలి. నిజంగా దానికి ఉదాహరణ అయోధ్య. మోడీ లేకుంటే అయోధ్యలో రాముడు వస్తుండేనా? ఆయన చేస్తున్న అభివృద్ధి 47 వరకు కాదు, ఇంకా 10 ఏళ్ల ముందే భారతదేశము ప్రపంచంలోనే అగ్రదేశంగా తప్పకుండా గ్యారంటీ ఆయన అది హామీ. ఇక ఎన్నికలు వస్తున్నాయి. ధర్మం అధర్మం నిజంగా చెప్పాలంటే ఒకటే మాటన, ఇది రాజకీయ వేదిక కాకుండా మనమందరం కూడా అభివృద్ధి కోసం అభివృద్ధికి సహకరించాలా, ఒక ధర్మానికి సహకరించాలా. ఎందుకంటే మోడీ గారికి సరి సమానం కాదు భూమి ఆకాశం, లేదా ఎంత తేడా ఉంటుందంటే ఇతర నాయకులకు. మీరందరూ కూడా దయచేసి ఏదైతే మోడీ గారి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నారో మనం ఏమి లేదు, ఒక చేయాలంతే, అంటే సహకరించాలంతే. కానీ ఆయనకు మనం సహకరిస్తే మూడవసారి పక్కా మోడీ గారే. దాంట్లో మనం కూడా పాత్రులమై ఉంటే, విజయంలో పాత్రులమై ఉంటే